మీరు అరటి పండు ఒలిచి నోట్లో పెడుతున్నారు సార్, అంత బాగా చెప్తారు. రియల్లీ సార్, నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ అన్ని పంపించండి. చాలా చాలా బాగా చెప్తారు, చాలా చాలా మంచి ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాం సార్. రియల్లీ ఎప్పటికప్పుడు నైట్ కూడా మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. సో ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి, అన్ని టూల్స్ యూజ్ చేసుకోండి చక్కగా, అన్ని సెంటెన్స్ బిల్డర్ కానీ వొకాబులరీ బిల్డర్ కానీ. ఓకే, ఇవన్నీ తెలిస్తేనే లాంగ్వేజ్ అండి, అంతే, అంతకుమించి ఏం కాదు. త్వరగా రా. జల్దీ ఆవో, త్వరగా రా. జల్దీ అంటే త్వరగా, ఆవో అంటే రా. జల్దీ ఆవో, త్వరగా రా. లోపలికి రా. అందరావో, అందరు అంటే లోపలికి, ఆవో అంటే రా. అందరావో అంటే లోపలికి రా. రేపురా. కల్లావో, దగ్గరికి రా. పాస్ ఆవో, పాస్ అంటే దగ్గరికి అనమాట. పాస్ అంటే దగ్గరికి, ఆవో అంటే రా. పాస్ ఆవో, దగ్గరికి రా. ఓకే, నెక్స్ట్. వెంటనే వెళ్ళు. తురంత్ జావో అంటే వెంటనే వెళ్ళు. తురంత్ అంటే వెంటనే, జావో అంటే వెళ్ళు. జల్దీ అంటే త్వరగా అండి, త్వరగా. జల్దీ అంటే త్వరగా అని అర్థం వస్తుంది. ఓకే, తురంత్ అంటే వెంటనే, ఇమీడియట్గా వెళ్ళు అంటే తురంత్ జావో. అలా కాకుండా కొద్దిగా త్వరగా వెళ్ళు అంటే నార్మల్గా త్వరగా అని చెప్పేటప్పుడు జల్దీ అనమాట. అర్థమైందా? నేను మిమ్మల్ని అంటాను ఏంటంటే కొద్దిగా క్లాస్కి త్వరగా వస్తుండండి అనేది చెప్తుంటాను నేను. అలా చెప్పేటప్పుడు ఏంటంటే జల్దీ ఆతే రహి అంటాను, జల్దీ అని యూజ్ చేస్తాం అక్కడ. అలా కాకుండా ఇమీడియట్గా వెంటనే వచ్చే అని చెప్పాలనుకున్నప్పుడు తురంత్ ఆవో. ఓకే, నెక్స్ట్. బయటికి వెళ్ళు. బాహర్ జావో, వెళ్ళాను. దూరంగా వెళ్ళు. దూర్ జావో, దూరంగా, జావో వెళ్ళు. తిరిగి వెళ్ళు. వాపస్ జావో. అందరూ కేర్ఫుల్గా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? తిరిగి వెళ్ళు, తిరిగి తిను. ఓకే, ఇలా ఏదైనా చెప్పేటప్పుడు వాపస్ అని చెప్తాను. వాపస్ అంటే తిరిగి, మరలా అనమాట. నెక్స్ట్. కింద కూర్చో. నీచే బయటో, కింద కూర్చో. ఓకే, నిశ్శబ్దంగా కూర్చో. చుప్ చాప్ అనమాట. బయటో అంటే నిశ్శబ్దంగా కూర్చో. నెక్స్ట్. ప్రక్కన కూర్చో. బగల్ అనమాట. బగల్ మే అంటే ప్రక్కన. బగల్ మే బయటో అంటే ప్రక్కన కూర్చో. బగల్ మే బయటో, ప్రక్కన కూర్చో. ఓకే, కొద్దిగా ప్రశాంతంగా కూర్చో, హాయిగా కూర్చో. ఆరాంసే బయటో, ప్రశాంతంగా కూర్చో, హాయిగా కూర్చో. నెక్స్ట్. పైకి లే. ఊపర్ అంటే పైకి, ఊఠో అంటే లే. ఇప్పుడే లే. అభి ఉఠో. సమయానికి లే. సమయ పర్ ఉఠో. నా మాట విను. మేరీ బాత్ అనమాట. బాత్ అనేది స్త్రీలింగం కాబట్టి మేరీ బాత్ అండి. ఓకే, మేరీ బాత్ సునో. ముందు విను. పహలే సునో. నిశ్శబ్దంగా విను. శాంతిసే అంటే నిశ్శబ్దంగా, శాంతంగా అనమాట. శాంతంగా. నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. ప్రమీల గారు. మేడం చెప్పండి. కింద చూడు. నీచే దేఖో, సరిగ్గా చూడు. ఠీక్ సే దేఖో, సరిగ్గా చూడు. ఠీక్ అంటే సరిగా అనమాట. ఠీక్ సే అంటే సరిగా. ఠీక్ సే దేఖో అంటే సరిగా చూడు. ఓకే, ముందు చూడు. ఎదురుగా. సామ్నే అంటే ఎదురుగా. సామ్నే అంటే ఎదురుగా, ముందు అనమాట. ఓకేనా? సామ్నే దేఖో అంటే ఎదురుగా చూడు. లుక్ హెడ్. ఓకే, నా వైపు చూడు. మేరీ తరఫ్ దేఖో, నా వైపు చూడు. మేరీ ఓర్ దేఖో, మేరీ తరఫ్ దేఖో, ఇలా చెప్పొచ్చు అనమాట. మేరీ ఓర్ దేఖో లేదా మేరీ తరఫ్ దేఖో అంటే నా వైపు చూడు. నెక్స్ట్. నిదానంగా తిను. ధీరే అంటే నిదానంగా, నెమ్మదిగా. ఓకేనా? కావో, తిను. ధీరే కావో, నెమ్మదిగా తిను. ఓకే, బాగా నమిలి తిను. చబానా అంటే నమలడం అనమాట. చబాకర్ అంటే నమిలి. గుర్తుపెట్టుకోండి, ఒకసారి మైక్ ఆఫ్ చేయండి. ఇప్పుడు చబానా అంటే నమలడం అనమాట. చబానా అంటే నమలడం. ఓకే, ఖానా అంటే తినడం. ఇప్పుడు రెండింటిని కూడా చెప్పాలన్నమాట. ఏమని? నమిలి తిను అని చెప్పాలి. చబానా అంటే నమలడం, ఖానా అంటే తినడం. రెండింటిని కలిపి ఓకే, నమిలి తిను అని చెప్పాలి. సో ఈ నమిలి తిను అని చెప్పాలనుకున్నప్పుడు నమలడం అనే పని చేసి అప్పుడు తినడం అనే పని చేయాలి, అంతే కదా? అంటే బాగా నమిలి తిను. నమలడం అనే పని చేసి అప్పుడు తినడం అనే పని చేయాలి, అంతే కదా?
సో అలా ఒక 2 పనులు ఒక్కసారే చేయాలి, ఒకదాని తర్వాత ఒకటి అని చెప్పాలనుకున్నప్పుడు ఈ ఫస్ట్ పని ఏదైతే ఉందో ఈ పనికి కర్ర యాడ్ చేస్తాం అనమాట. కర్ర అనేది యాడ్ చేస్తాం. కర్ర అనే ప్రత్యయాన్ని యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ నా తీసేసి దానికి కర్ర యాడ్ చేయండి. ఏమైంది? చబాకర్. చబాకర్ అంటే అర్థం ఏంటి? నమిలి, నమిలి. ఓకే, ఖావో తిను, చబాకర్ ఖావో, నమిలి తిను. ఓకే, అలా 2 పనులు ఒకసారి చెప్పేటప్పుడు అంటే ఇలా చేసి ఇలా చెయ్యి అని చెప్పాలనుకున్నప్పుడు ఈ విధంగా చెప్తాం. చబాకర్ ఖావో. చెప్పండి, ఇప్పుడే తిను, ఇప్పుడే తిను. అభి ఖావో. అభి, అభి అంటే ఇప్పుడే, ఖావో అంటే తిను, ఇప్పుడే తిను. నెక్స్ట్ త్రాగు, త్రాగు. సారీ, త్రాగడం, మెల్లగా త్రాగు. ధీరే పివో. ధీరే పీవో. ధీరే పీవో అంటే మెల్లగా త్రాగు, వేడిగా త్రాగు. గరం పివో. గరం పీవో. గరం పీవో అంటే వేడిగా త్రాగు, వేడిగా త్రాగు. రోజు త్రాగు. రోజ్ పివో. రోజు పీవో లేదా హర్ దిన్ పీవో. హర్ దిన్ ప్రతిరోజు. రోజు అని చెప్పొచ్చు లేదా హర్ దిన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బాగా చెయ్యు, బాగా చెయ్యు. అచ్చేసే కరో. అచ్చేసే కరో. అచ్చేసే మంచిగా. ఓకే, చూడండి ఇవన్నీ బాగా బాగా చూడండి. చూసిన తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి. చేసిన తర్వాత లాస్ట్లో మీకు ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ టెస్ట్ ఉంటుంది, యాక్చువల్గా ఆ క్విజ్ ఉంటుంది. ఆ క్విజ్లో మీరు ప్రాపర్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అందరూ కేర్ఫుల్గా వినండి. ఓకే, అచ్చేసే కరో అంటే బాగా చెయ్యి, ఇప్పుడే చెయ్యు, ఇప్పుడే చెయ్యు. అభి కరో. అభి కరో. అభి కరో, ఇప్పుడే చెయ్యు. తర్వాత చెయ్యు. బాద్ మే కరో. బాద్ మే కరో. బాద్ మే కరో, తర్వాత చెయ్యు. మళ్ళీ చెయ్యు. ఫిర్సే కరో. ఫిర్సే కరో. ఓకే, ఫిర్సే కరో, మరలా చెయ్యు. ఓకే, కొద్దిసేపు ఆగు, కొద్దిసేపు ఆగు. थोड़ा देर रुको. थोड़ा देर रुको. థోడీ దేర్. థోడీ దేర్. ఓకే, థోడీ దేర్ అంటాం అనమాట. థోడీ దేర్ రుకో అంటే కొద్దిసేపు ఆగు, కొద్దిసేపు ఆగు, కొద్దిసేపు ఆగు. థోడీ దేర్ రుకో. వెల్డన్, వెల్డన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ప్రభాత్ కిరణ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఓకే, నెక్స్ట్ బయట ఆగు, బయట ఆగు. బాహర్ రుకో. బాహర్ రుకో. బాహర్ బయట. రుకో ఆగు. బాహర్ రుకో బయట ఆగు. ఇక్కడ ఆగు, ఇక్కడ ఆగు. యహ రుకో. యహా రుకో, ఇక్కడ ఆగు, ఇక్కడ ఆగు. ఇవన్నీ చాలా ఉపయోగపడతాయండి. చూడండి, ఇప్పుడు ఒక ఆటో పర్సన్ ఉన్నాడు. యాక్చువల్గా మీరు ఆటోలో వెళ్తున్నప్పుడు అతను హిందీ పర్సన్. సో దట్ మీరు ఏమనాలి, ఇక్కడ ఆగు, ఇక్కడ ఆగు, ఇక్కడ ఆగు అనాలి. ఇక్కడ ఆగు అనాలంటే ఏం చెప్తారు? యహ రుకో, యహ రుకో. ఇక్కడ ఆపు అంటే యహ రోకో. రోక్నా అంటే ఆపడం, రుక్నా అంటే ఆగడం. ఇక్కడ ఆగు, ఇక్కడ ఆగు అంటే యహ రుకో. యహ ఇక్కడ, రుకో ఆగు. మరి ఇక్కడ ఆపు అంటే ఏమంటారంటే రోకో అంటారన్నమాట. రోక్నా అంటే ఆపడం అనమాట. ఓకే, రోక్నా అంటే ఆపుట. ఆపు అని చెప్పాలనుకున్నప్పుడు రోకో. రోకో ఆపు. యహ రోకో, ఇక్కడ ఆపు. యహ రోకో, ఇక్కడ ఆపు. వెయిట్ వెయిట్ వెయిట్. నెక్స్ట్ గట్టిగా మాట్లాడు. జోర్సే బోలో. జోర్సే బోలో. జోర్సే గట్టిగా, బోలో మాట్లాడు, మెల్లగా మాట్లాడు. ధీరే బోలో. ధీరే బోలో. ధీరే బోలో, స్పష్టంగా మాట్లాడు. సాఫ్ బోలో. సాఫ్ అంటే శుభ్రంగా అని అర్థం అనమాట. ఓకే, సాఫ్ అంటే శుభ్రంగా అని అర్థం, లేదా స్పష్టంగా అని అర్థం కూడా వస్తుంది. సాఫ్ సాఫ్ బోలో, సాఫ్ బోలో. నెక్స్ట్ నిజం చెప్పు. సచ్ బతావో. సచ్ బతావో. సచ్ బతావో, నిజం చెప్పు. ఓకే, నెక్స్ట్ అంతా చెప్పు. సబ్ కుచ్ బతావో. సబ్ కుచ్ బతావో, అంతా చెప్పు. సబ్ కుచ్ అంతా, బతావో చెప్పు. సబ్ కుచ్ బతావో అంతా చెప్పు. తర్వాత చెప్పు. బాద్ మే బతావో. బాద్ మే బతావో. బాద్ మే బతావో, తర్వాత చెప్పు. నెక్స్ట్ త్వరగా తీసుకురా. జల్దీ లావో. జల్దీ లావో, త్వరగా తీసుకురా. ఓకే, నెక్స్ట్ రేపు తీసుకురా. కల్ లావో. కల్ లావో, రేపు తీసుకురా. కల్ లావో, రేపు తీసుకురా. లోనికి తీసుకురా. అందర్ లావో. అందరు లావో, లోనికి దే. నెక్స్ట్ అతనికి ఇవ్వు. ఉసే దో. ఉసే. ఉసే అంటే అర్థం ఏంటంటే అతనికి అని అర్థం వస్తుంది. అతనికి అని అర్థం వస్తుంది. ఓకే, అతనికి ఇవ్వు. ఉసే దో. ఉసే దేవ్, అతనికి ఇవ్వు. తిరిగి ఇవ్వు. పాస్ దో. వాపస్. వాపస్ దో. వాపస్ అంటే తిరిగి అనమాట. తిరిగి. ఓకే, రిటర్న్ చేయడం అనమాట. ఎవరికైనా తిరిగి ఇవ్వడాన్ని, రిటర్న్ చేయడాన్ని ఏమంటాం? వాపస్ దేనా అంటాం. వాపస్ దో అంటే తిరిగి ఇవ్వు. రేపు ఇవ్వు. కల్ దో. కల్ దో. ఓకే, నెక్స్ట్ తిరిగి తీసుకో. వాపస్ లో. వాపస్ లో, లేనా అంటే తీసుకోవడం. వాపస్ లో అంటే తిరిగి తీసుకో. మళ్ళీ తీసుకో. ఫిర్ లో. ఫిర్లో, ఫిర్సేలో. ఓకే, ఫిర్లో లేదా ఫిర్సేలో. త్వరగా తీసుకో. జల్దీలో. జల్దీలో, అక్కడ పెట్టు. వహ రఖో. వహ రఖో, అక్కడ పెట్టు. వహ అక్కడ, రఖో పెట్టు. వహ రఖో, అక్కడ పెట్టు. దగ్గర పెట్టు. పాస్ రఖో. పాస్ రఖో, దగ్గర పెట్టు. పాస్ రఖో, దగ్గర పెట్టు. జాగ్రత్తగా పెట్టు. సంబాల్ కర్ రఖో.
సంబాల్కర్ రఖో, జాగ్రత్తగా పెట్టు. ఓకే, రక్నా అంటే పెట్టడం. ఓకే, జాగ్రత్తగా పెట్టు. సంబాల్కర్ రఖో, అక్కడ పెట్టు. వహా రఖో, ఇక్కడ ఎక్కడికి పెట్టు. ఈ యహా రఖో, జాగ్రత్తగా పెట్టు. ధ్యాన్ సే రఖో, చూసి పెట్టు. దేక్కర్ రఖో. ఓకే, సో ఇలా చెప్పు. నెక్స్ట్ రామారావు గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రామారావు. సార్ నడవడాన్ని చలో అంటాం. పద, నడువు అని చెప్పేటప్పుడు చలో అంటాం. ఓకే, త్వరగా నడువు, త్వరగా పద. జల్దీ చలో, జల్దీ చలో, త్వరగా పద అని ఎవరైనా మనం పద తొందరగా పద అని చెప్పేటప్పుడు జల్దీ చలో అంటాం. జల్దీ చలో. మెల్లగా నడువు. ధీరే చలో, నాతో పద. మేరే సాత్ చలో. మళ్ళీ అడుగు. అడగడానికి పూచన అంటాం. ఓకే, పూछना. ఫిర్సే పూछో, మళ్ళీ అడుగు. ఫిర్సే పూచో. ముందు అడుగు. పెహలే పూచో, ముందు అడుగు. ఆస్క్ ఫస్ట్. సరిగ్గా అడుగు. ठीक से पूछो. ఆస్క్ ప్రాపర్లీ. ठीक से पूछो. నెక్స్ట్ ఆలోచించడాన్ని ఏమంటాం? సోచన అంటాం. ఓకే, సోచో అంటే ఆలోచించు. కొంచెం ఆలోచించు. తోడా సోచో. తోడా అంటే కొంచెం, సోచో అంటే ఆలోచించు. తోడా సోచో అంటే కొంచెం ఆలోచించు. ముందు ఆలోచించు. పెహలే సోచో. బాగా ఆలోచించు. అచ్చేసే సోచో. నెక్స్ట్ అర్థం చేసుకో. సమझो అంటే అర్థం చేసుకో. కొంచెం అర్థం చేసుకో. తోడా సమझो. సరిగ్గా అర్థం చేసుకో. ठीक से समझो. సరిగ్గా అర్థం చేసుకో. ఓకే, నెక్స్ట్ జాగ్రత్తగా చదువు. ధ్యాన్ సే పढ़ो. ఓకే, ధ్యాన్ సే పढ़ो. జాగ్రత్తగా చదువు. ఓకే, శ్రద్ధగా చదువు. ఇందాక జాగ్రత్తగా ఉండు అంటే ఏదో పదం వాడాం కదా సార్. సంబాల్కర్ రఖో అని సంథింగ్ పెట్టాం. అంటే అది జాగ్రత్తగా పెట్టాను అనమాట. సంబాల్కర్ అంటే దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఏదైనా గ్లాస్ ఏదో పెడుతున్నారు అక్కడ. ఓకే, గ్లాస్ ఐటమ్ ఏదో పెడుతున్నారు అన్నమాట. పెడుతున్నప్పుడు మనం ఏమంటాం? ధ్యాన్ సే రఖో అంటే కొద్దిగా శ్రద్ధగా పెట్టు అని చెప్పేసి అని చెప్పడం కాకుండా దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయి. గ్లాస్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? రఫ్గా హ్యాండిల్ చేస్తే పగిలిపోద్ది కదా అది. అలా కాకుండా ప్రాపర్గా హ్యాండిల్ చెయ్యు అని చెప్పాలనుకున్నప్పుడు సంభాలన అంటే హ్యాండిల్ చేయడం. పిల్లల్ని హ్యాండిల్ చేయడం, ఏదైనా ఇలాంటి ఐటమ్స్ హ్యాండిల్ చేయడం, ఇలాంటి వాటిని బిజినెస్ని హ్యాండిల్ చేయడం, ఇలాంటి వాటిని ఏమంటాం మనం? సంభాలన అంటాం అనమాట. అది సార్ ఇప్పుడు మళ్ళీ చదువు అనేది ఉంది కదా సార్. ఇక్కడ పిరుపడ అనుకుని ఫిర్సే అనేసి యూజ్ చేస్తున్నాం. ఫిర్సే యూజ్ చేస్తున్నాడు. అవును, అంటే సే పెట్టకుండా వాడలేము సార్. ఫిర్పడో అని కూడా చెప్పొచ్చు అండి. అది ఫిర్సే అంటే అది అక్కడ కరెక్ట్ గా అదొక యాడ్వర్బ్ అని మీనింగ్ వస్తుంది అనమాట. ఓకే, ధ్యాన్ సే, ఫిర్సే ఇలా సే యూజ్ చేస్తూ ఉంటాం యాడ్వర్బ్స్ లో. రోజు చదువు. రోజు పడో. ఇక్కడ హర్దిన్ పడో అని కూడా సార్. హర్దిన్ పడో కూడా చెప్పొచ్చు. రోజు, ప్రతిరోజు రోజు అనమాట. అంతే. ప్రతి అని అర్థం రావాలనుకోండి, ఇక్కడ ప్రతిరోజు అని అర్థం రావాలనుకున్నప్పుడు ఆ ప్రతి అని తెలుగులో అయితే మనం చెప్తామో దానికి హర్ అనమాట. ఇక్కడ రోజు అని చెప్పడానికి రోజు అని చెప్పొచ్చు, లేదా దిన్ అని చెప్పొచ్చు. హర్ రోజ్, లేకపోతే సింపుల్ గా రోజు. రాయి. ఓకే, త్వరగా రాయి. జల్దీ లిఖో. త్వరగా రాయొద్దు. జల్దీ మత్ లిఖో. త్వరగా రాయండి. జల్దీ లిఖియే. త్వరగా రాయొద్దండి. జల్దీ మత్ లిఖియే. రాయొద్దండి, వద్దండి అంటున్నాం కదా. మత్ లిఖియే. వెల్డన్. నెక్స్ట్ కింద రాయి. నీచే లిఖో. కింద రాయొద్దు. నీచే మత్ లిఖో. కింద రాయొద్దు, పైన రాయి. నీచే మత్ లిఖో. ऊपर से लिखो. ऊपर लिखो. ऊपर से అంటే మళ్ళీ వేరే వస్తుంది. ऊपर से అంటే అర్థం ఏంటి? పైగా అని అర్థం అనమాట. ఓన్లీ ఊపర్ యూజ్ చేస్తే పైన అని అర్థం వస్తుంది. ఊపర్ సే అన్నారు అనుకోండి, ఓ పైగా. ఇంకా వాళ్ళు ఎలా చేశారు, పైగా మమ్మల్ని అంటున్నారు, ఎలా చెప్తుంటాం కదా మనం, అలాంటి సిచ్యువేషన్. అక్కడ రాయండి. అక్కడ రాయొద్దండి. మత్ లిఖియే. ఓకే, అక్కడ రాయకండి. నేర్చుకో.
త్వరగా లిఖో సీఖో 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 అంటే నేర్చుకో, త్వరగా నేర్చుకో, జల్దీ జల్దీ సీఖో, జల్దీ సీఖో. ఓకే, బాగా నేర్చుకో, అచ్చే సే సీఖో, అచ్చేసే సీఖో. అచ్చేసే అంటే బాగా అనమాట, అచ్చేసే సీఖో అంటే బాగా నేర్చుకో, బాగా నేర్చుకో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రామకృష్ణ గారు. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ నేర్చుకో, फिर से सीखो, ఫిర్సే ఫిర్సే फिर से सीखो, ఫిర్సే సీఖో, మళ్ళీ నేర్చుకో, మళ్ళీ నేర్చుకో. ఓకే, లెర్న్ అగైన్ అనమాట. కలిసి ఆడు, खेले आड़ू, साथ में खेले, ఖేలో అండి, ఖేలే కదా అది, ఖేలో లో ఓ యాడ్ చేస్తాం కదా, ఖేల్ ప్లస్ ఓ ఖేలో, సాత్ మే ఖేలో అంటే साथ में खेलो, కలిసి ఆడు, కలిసి ఆడు. బాగా ఆడు, अच्छा खेलो, అచ్చా ఖేలో. अच्छा खेलो, రోజు ఆడు, रोज खेलो, రోజ్ ఖేలో, రోజ్ ఖేలో. ఓకే, ఎప్పుడు నవ్వు, నవ్వు ఎప్పుడు నవ్వు. हंसो ना सर, హసో అంటాం అనమాట. ఓకే, హసో అంటే నవ్వు అని అర్థం వస్తుంది. హమేషా హసో, హమేషా హమేషా అంటే ఎల్లప్పుడు, హసో అంటే నవ్వు. హమేషా హసో అంటే ఎల్లప్పుడు నవ్వు, ఎల్లప్పుడు. हमेशा सो, బాగా నవ్వు. सुलकर हसो, ఖుల్కర్ అంటే ఓపెన్ గా గట్టిగా నవ్వడం అనమాట. ఓకే, ఖుల్కర్ హసో. కొంచెం నవ్వు, చిన్నగా నవ్వు. थोड़ा मुस्कुरा, తోడ ముస్కురానా అంటే అర్థం ఏంటంటే నార్మల్ గా చిన్నగా నవ్వుతాం చూసారా, అంటే ఫోటో స్మైల్ అనమాట. ఇంకా ఫోటో తీసి స్మైల్ ఇస్తాం కదా, అది ముస్కురానా. నవ్వడం అంటే ఏంటంటే మామూలుగా గట్టిగా నవ్వేయడం. తోడా ముస్కురావు అంటే కొంచెం నవ్వు. బయట ఉతకడం, బయట ఉతుకు. చెప్పండి సార్, ఎలా పలకాలి సార్? అదే ధో అనమాట. ఇదేంటిది? ధోవో. దోవో, బాహర్ ధోవో అంటే, బాహర్ ధోవో అంటే బయట ఉతుకు. నీళ్లతో కడుగు. పానీసే దోవో, పానీసే నీళ్లతో, ధోవో ఉతుకు లేదా కడుగు. వాష్ చేయ అనమాట, వాటర్ తో వాష్ చేయి. జాగ్రత్తగా కడుగు. ధ్యాన్ సే ధోవో, వెరీ గుడ్. ధ్యాన్ సే ధోవో, జాగ్రత్తగా కడుగు. ధ్యాన్ సే ధోవో, జాగ్రత్తగా కడుగు. స్నానం చేయడం నహావో అంటాం. నహానా అంటే స్నానం చేయడం అనమాట. నహావో అంటే స్నానం చెయ్యు. ఓకే, రోజు స్నానం చెయ్యి. రోజు నహావో, రోజు స్నానం చెయ్యి. రోజు నహావో అంటే రోజు స్నానం చేయి. హరదిన్ నహావో, ప్రతిరోజు స్నానం చేయి. ఓకే, చెప్పండి. రోజు స్నానం చెయ్యండి అనాలి. రోజు స్నానం చెయ్యండి అంటే ఏం చెప్తారు? అంటే ఏదైనా పని చెయ్యండి అని చెప్పాలంటే ఏం యాడ్ చేయాలి? వెబ్కి యాడ్ చేయాలి, ఈఏ యాడ్ చేయాలి. ఈఏ యాడ్ చేయాలి కదా. ఇప్పుడు చెప్పండి. నహాయియే. ఓకే, నహా ప్లస్ ఇయే, నహాయియే. రోజు నహాయియే అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు స్నానం చేయండి. ఓకే, రోజు నహాయియే, ప్రతిరోజు స్నానం చేయండి. వేడి నీళ్లతో స్నానం చెయ్యి. గర్మీ పానీ సే నహావో, గర్మీ గరం పానీ సే, గరం పానీ సే నహావో, నహావో. కొత్త బట్టలు వేసుకో. పెహనో, నో అన్నిటికీ ఓ యాడ్ చేశారు మీరు. నయే కపడే పహనో, వెరీ గుడ్. నయే కపడే పెహనో. ఓకే, సరిగ్గా వేసుకో. ఠీక్ సే పహనో, వెరీ గుడ్. పెహనో అంటే ఒకసారి చూడండి అందరూ కూడాను. ఒక చిన్న విషయం అండి ఇక్కడ. ఓకే, ఎప్పుడైనా కూడా హా వచ్చింది అనుకోండి. హా అనేది ఏదైనా ఒక వర్డ్లో హా వచ్చింది అనుకోండి. ఈ హాకు ముందు ఏదైనా ఒక ఓవెల్ అంటే ఏమంటాం, హల్లు ఉందనుకోండి. అంటే కా నుంచి హా వరకు ఉన్న వాటిని హల్లు అంటాం కదా. సో అలా ఈ హాకు ముందు ఏదైనా హల్లు వచ్చింది అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పా వచ్చింది, పెహ్. ఓకే, ఈ పహ అని చదవకుండా ఏమంటారంటే దీన్ని పెహ్ అని చదువుతారు అన్నమాట. పెహనా అంటారు. ఓకేనా? అలాగే బా హా నా, ఇదేంటిది? బహన్. మామూలుగా అయితే బహన్ అని చదవాలి, కానీ ఎలా చదువుతారు? బెహన్ అని చదువుతారు. బెహన్ అని చదువుతూ ఉంటారు. బెహన్ అంటే ఎవరు? సిస్టర్. ఓకే, అలాగే వహ్, ఇది మామూలుగా అయితే వహ్ అని పలకాలి, కానీ హిందీ పీపుల్ దీన్ని ఎలా పలుకుతారు? వెహ్ అని పలుకుతారు. ఓకే, అలాగే కహనా, ఇది మామూలుగా అయితే కహనా, కానీ హిందీ పీపుల్ దీన్ని కెహనా అని పలుకుతుంటారు. అంటే అక్కడ ఏంటనమాట, ఆటోమేటిక్గా అక్కడ లేకపోయినా కూడా ఇక్కడ ఏ ఉన్నట్టుగా పెహనా, బెహన్,
వెహ్, కెహ్ ఇలా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అర్థమైందా? అక్కడ లేని ఏ కారాన్ని తగిలించి మాట్లాడుతూ ఉంటారు. టీక్సే పెహనో అంటారు. టీక్సే పెహనో అంటే అర్థం ఏంటి? సరిగ్గా వేసుకో. నెక్స్ట్ ఉతార్నా. ఉతార్నా అంటే తీసేయడం, దింపేయడం. ఎక్కడి నుంచైనా దింపడాన్ని కానీ లేదా తీసేయడాన్ని కానీ మనం ఉతార్నా అంటాం అనమాట. కిందకి దింపు, కిందకి దింపు. नीचे उतारो నీచే ఉతారో, నీచే ఉతారో, నీచే ఉతారో అంటే కిందకి దింపు, కిందకి దింపు. మెల్లగా తీయు, మెల్లగా తీయు. धीरे उतारो ధీరే ఉతారో, ధీరే ఉతారో, తీయడం, తీయడం అనమాట. ధీరే నికాలో అని కూడా చెప్పొచ్చు. నికాలనా లేదా ఉతారనా. నెక్స్ట్ కొనడం, కొనడం. త్వరగా కొను. खरीदनो जल्दी खरीदो జల్దీ ఖరీదో, జల్దీ ఖరీదో అంటే త్వరగా खरीदो కొను, త్వరగా కొను. ఓకే నెక్స్ట్ కొత్తది కొను, కొత్తది కొను. नया खरीदो నయా ఖరీదో, నయా ఖరీదో. खरीदो ఆన్లైన్లో కొను. ऑनलाइन ఆన్లైన్ ऑनलाइन खरीदो ఆన్లైన్ ఖరీదో, ఆన్లైన్ ఖరీదో, ఆన్లైన్లో కొను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సాయి కుమార్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. అమ్మడం, అమ్మడాన్ని బేచనా అంటారు. బేచనా అంటే అమ్మడం. త్వరగా అమ్ము. జల్దీ బేచో. జల్దీ బేచో, జల్దీ బేచో, త్వరగా అమ్ము. ఇప్పుడే అమ్ము. అభి బేచో. అభి బేచో, ఇప్పుడే అమ్ము. ఓకే నెక్స్ట్ తెరవడం. తెరవడాన్ని ఏమంటాం? ఖోల్నా అంటాం. లేను. కోల్. ఖోల్నా అంటే తెరవడం అనమాట. ఖోలో అంటే తెరువు. ఓకే మెల్లగా తెరువు, మెల్లగా తెరువు. ధీరే కోలో. ధీరే కోలో. సార్ ఇప్పుడు నా అయినా లో అయినా రెండు అయినా అనుకోవచ్చు సార్ తెరవటానికి. పోల్ను ఏమండి? పోల్నా అన్నారు కదా సార్, అది పోలో రెండు వాడుకోవచ్చా సార్? ఖోల్నా అనేది వర్బ్ సార్. ఖోల్నా అంటే తెరుచుట. ఓకే సార్. ఓకే చూడండి, ఖోల్నా. ఖోల్నా అంటే అర్థం ఏంటంటే తెరుచుట, తెరుచుట, తెరచుట. ఓకే ఖోల్నాలోనే నా తీసేసి దానికి ఓ యాడ్ చేస్తే ఏమవుతుంది? తిరుగు. ఖోలో. ఖోలో అంటే అర్థం ఏంటి? తెరువు అని ఎదుటి వాళ్ళకి చెప్తాం అనమాట. తెరువు అని చెప్తాం. ఇదే ఖోల్కి ఈ యాడ్ చేస్తే ఖోలియే అంటే తెరవండి. తెరవండి, తెరవండి అని అర్థం వస్తుంది. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు అర్థమైంది మీకు? ఖోలు అంటే తెరువు, ఖోలి అంటే తెరవండి. ఖోల్నా అంటే తెరవడం, తెరవడం. అది వర్బ్ అనమాట అది. ఓకే మెల్లగా తెరువు. ధీరే ఖోలో. ధీరే కోలో. ధీరే కోలో. మెల్లగా తెరువు, మెల్లగా తెరువు. ఓపెన్ స్లోలీ. పూర్తిగా తెరువు, పూర్తిగా తెరువు. పూరా కోలో. పూరా అంటే పూర్తిగా. ఖోలో అంటే తెరువు. పూరా ఖోలో అంటే పూర్తిగా తెరువు. ఓకే నెక్స్ట్ ఇప్పుడే తెరువు, ఇప్పుడే తెరువు. అభి కోలో. అభి కోలో, అభి కోలో, ఇప్పుడే తెరువు. నెక్స్ట్ బంద్ కర్ణ అంటే మూసేయడం. ఓకే సరిగ్గా మూసేయు, సరిగ్గా ముయ్యు. ఠీక్ సే బంద్ కరో. టీక్సే బంద్ కరో, టీక్సే బంద్ కరో. పూర్తిగా మూసేయు. పూరా బంద్ కరో. ఓకే పూరా బంద్ కరో. పూరా అంటే పూర్తిగా, బంద్ కరో అంటే పూర్తిగా మూసేయు. ఓకే ఓకే పూరా బంద్ కరో. మెల్లగా మూసేయు. ధీరే బాత్ కరో. ఓకే ధీరే బాత్ కరో, ధీరే బాత్ కరో. సారీ ధీరే బంద్ కరో సారీ. ధీరే బంద్ కరో. ఓకే నెక్స్ట్ షురూ కర్నా. షురూ కర్నా అంటే మొదలు పెట్టడం. ఓకే మళ్ళీ మొదలుపెట్టు. ఫిర్సే షురూ కర్నా కరో. ఓకే ఫిర్సే షురూ కరో. ఫిర్సే అంటే మరలా. షురూ కరో అంటే మొదలుపెట్టు. ఫిర్సే షురూ కరో అంటే మరలా మొదలుపెట్టు. నెక్స్ట్ ఇప్పుడే మొదలుపెట్టు. అభి షురూ కరో. అభి షురూ కరో. అభి ఇప్పుడే. షురూ కరో మొదలుపెట్టు. అభి షురూ కరో ఇప్పుడే మొదలుపెట్టు. కొత్తగా మొదలుపెట్టు. నయా షురూ కరో. నయా షురూ కరో, నయా షురూ కరో. కొత్తగా మొదలుపెట్టు. పూర్తి చేయు, ఈ రోజే పూర్తి చేయు. ఆజ్ హీ పూర్తిగా షురూ కరో సార్. కాదండి, ఈ రోజే పూర్తి చేయు. పూర్తి చేయడం ఏమంటాం? ఖతం కర్ణ అంటాం కదా. ఓకే ఖతం. ఖతం కర్ణ అంటే పూర్తి చేయడం. ఖతం కరో. ఆజ్ హీ ఖతం కరో, ఈ రోజే పూర్తి చెయ్యు. ఖతం కరో. ఆజ్ హీ ఈ రోజే. ఖతం కరో. ఖతం కర్ణ అంటే పూర్తి చేయడం. ఓకే ఫినిష్ చేసేయడం అనమాట ఏదైనా. ఓకే పూర్తిగా ముగించు, పూర్తిగా ఫినిష్ చేసే, కంప్లీట్గా ఫినిష్ చేసే అని అర్థం. పూరా ఖతం కరో. పూరా ఖతం కరో, పూరా ఖతం కరో. ఖతం అంటాం అనమాట. నెక్స్ట్ త్రాకటం, టచ్ చేయడం. ఓకే చువో. చూనా అంటే త్రాకడం అనమాట. చువో అంటే త్రాకు, మళ్ళీ త్రాకు. పూరా చువో. ఫిర్ చువో అంటే మళ్ళీ త్రాకు, మళ్ళీ త్రాకు, మళ్ళీ టచ్ చేయి. ఓకే ఫిర్సే చువో, ఫిర్ చువో. ఏదని చెప్పచ్చు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ సత్యనారాయణ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పట్టుకోవడాన్ని ఏమంటాం? పకడ్నా అంటాం. ఓకే జాగ్రత్తగా పట్టుకో. ధ్యాన్ సే పకడో. ధ్యాన్ సే జాగ్రత్తగా పట్టుకో. రెండు చేతులతో పట్టుకో. దోనో హాతే సే పకడో. దోనో హాతోం సే పకడో. దోనో రెండు. హాతోం సే సార్. హాతోం సే. దోనో హాతోం సే పకడో. ఓకే వదలడాన్ని చోడ్నా అంటాం. చోడు అంటే వదిలే. మెల్లగా వదిలే.
धीरे छोड़े छोड़े చోడో डो डो छोड़ చోడో. ఓకే, ధీరే చోడో, మెల్లగా వదులు, మెల్లగా వదులు, అక్కడే వదిలేయి. वही छोड़ो వహీ చోడో, వహీ చోడో, అక్కడే వదిలేయి. ఓకే, నెక్స్ట్ మార్చడం. మార్చడం, బదల్నా అంటే మార్చడం అనమాట. బదలు అంటే మార్చు, పూర్తిగా మార్చు, పూర్తిగా మార్చు. पूरा बदलो పూరా అంటే పూర్తిగా, బదలు అంటే మార్చు. పూరా బదలు అంటే పూర్తిగా మార్చు, పూర్తిగా మార్చు, ఇప్పుడే మార్చు. अभी बदलो అభి బదులో, అభి బదులో. ఓకే, నెక్స్ట్ చుప్పున అంటే దాక్కోవడం అనమాట. చుప్పు అంటే దాక్కో, దాక్కో, లోపల దాక్కో. अंदर छुपो అందరు చుపో, లోపల దాక్కో. వెనకాల దాకో, पीछे छुपो పీచే చుపో, వెనకాల దాకో. నెక్స్ట్ దిఖానా అంటే చూపించడం. దిఖానా అంటే చూపించడం. చెప్పండి, అందరికీ చూపించు, అందరికీ చూపించు. सबको दिखाओ సబ్కో దిఖావో, సబ్కో అందరికీ, దిఖావో చూపించు, సబ్కో దిఖావో అందరికీ చూపించు. సబ్కో అంటే అందరికీ అనమాట. సబ్కో దిఖావో అంటే అందరికీ చూపించు. మళ్ళీ చూపించు. फिर से दिखाओ ఫిర్సే దిఖావో, సరిగ్గా చూపించు. ठीक से दिखाओ ఠీక్ సే దిఖావో, ఠీక్ సే అంటే సరిగా, దిఖావో అంటే చూపించు. పిలవడాన్ని ఏమంటాం అంటే బులానా అంటాం. బులావో పిలువు, బులావో పిలువు. చెప్పండి, తొందరగా పిలువు. जल्दी बुलाओ జల్దీ బులావో, తొందరగా పిలువు. అందరినీ పిలువు. सबको बुलाओ సబ్కో, సబ్కో అందరినీ, బులావో పిలువు, సబ్కో బులావో అందరినీ పిలువు. లోపలికి పిలువు. अंदर बुलाओ అందరు బులావో, అందరు లోపలికి, బులావో పిలువు, అందరు బులావో. నెక్స్ట్ పంపించడం. పంపించడాన్ని భేజన అంటాం. ఓకే, వెంటనే పంపించు, వెంటనే, तुरंत ఇమీడియట్లీ. भेजो తురంత్ భేజో, తురంత్ వెంటనే, ఇమీడియట్గా. భేజో పంపించు, తురంత్ భేజో వెంటనే పంపించు. తిరిగి పంపించు. वापस भेजो వాపస్ భేజో తిరిగి పంపించు. వాపస్ తిరిగి, భేజో పంపించు, వాపస్ భేజో తిరిగి పంపించు. లోపలికి పంపించు. अंदर भेजो అందర్ భేజో, అందర్ భేజో తిరిగి పంపించు. సరే, లోపలికి పంపించు. ముందుకు పరిగెత్తు. आगे दौड़े दौड़े ఆగే దౌడో, ఆగే దౌడో అంటే ముందుకు పరిగెత్తు, పరిగెత్తు, పరిగెత్తు అంటే దౌడో. ఆగే దౌడో అంటే ముందుకు పరిగెత్తు, ముందుకు పరిగెట్టు. ఓకే, ఉదయాన్నే పరిగెత్తు. सुबह दौड़ो సుబహ్, సుబహ్ అంటే ఉదయం. సుబహ్ దౌడో, ఉదయం పరిగెత్తు. నెక్స్ట్ కలువు, కలువు. మిలో, మిలో అంటే కలువు. బయట కలువు అంటే बाहर मिलो బాహర్ అంటే బయట, మిలో అంటే కలువు. బాహర్ మిలో అంటే బయట కలువు, బయట కలువు. సాయంత్రం కలువు. शाम की मिलो షామ్ కో, को షామ్ కో మిలో. ఓకే, సాయంత్రం, సాయంత్రం కలువు, సాయంత్రం కలువు. ఓకే, తయారు చెయ్యు, తయారు చెయ్యు. जल्दी बनाओ జల్దీ బనావో. జల్దీ కా మతలబ్ తొందరగా, బనావో కా మతలబ్ తయారు చెయ్యు, తయారు చెయ్యు. జల్దీ బనావో, తొందరగా తయారు చెయ్యు, బాగా తయారు చేయు. अच्छा बनाओ అచ్చా బనావో, అచ్చేసే బనావో. నెక్స్ట్ శుభ్రం చెయ్యు. ध्यान से साफ करो సాఫ్ కరో, శుభ్రం చెయ్యు. జాగ్రత్తగా శుభ్రం చేయండి. ధ్యాన్ సే సాఫ్ కరో, ధ్యాన్ సే సాఫ్ కరో. పూర్తిగా శుభ్రం చెయ్యు. पूरा साफ करो పూరా సాఫ్ కరో, పూరా సాఫ్ కరో, పూర్తిగా శుభ్రం చేయు. ఓకే, నెక్స్ట్ పడుకోవడం. పడుకోవడం అంటే, పడుకోవడం అంటే నిద్రపోవడం కదా. నిద్రపోవడాన్ని సోనా అంటాం. జస్ట్ మామూలుగా బెడ్ మీద అలా పడుకుంటే నడుము వాలిస్తే కనుక దాన్ని లేట్నా అంటాను. లేట్నా అంటే పడుకోవడం. ఓకే, తిన్నగా పడుకో. सीधे लोटे లేటో, लेटो लेटो లేటో అంటాం. లేట్, లేట్ మనము ఇంగ్లీష్లో లేట్ అంటాం కదా, లేట్. ఓకే, ఎల్ఏటి లేట్. అలాగే ఇది లేట్, లేట్నా అనమాట. లేట్నా, లేట్నా అంటే నడుము వాల్చడం, పడుకోవడం అనమాట. నిద్రపోవడం కాదు, పడుకోవడం జస్ట్. ఓకే, అలా అలా పడుకుంటే కనుక ఏమంటాం? సీధే, సీధే తిన్నగా పడుకో అంటే సీధే అంటే తిన్నగా. లేటో అంటే పడుకో. సీధే లేటో అంటే తిన్నగా పడుకో, తిన్నగా పడుకో. లై డౌన్ స్ట్రైట్, స్ట్రైట్గా పడుకోమని చెప్పి. హాయిగా పడుకో. आराम से लोटो ఆరామ్సే లేటో, కంఫర్టబుల్గా పడుకో. లేటో, 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 లేటో. लेटो నెక్స్ట్ ఏడిపించడం అనమాట. ఏడిపించడానికి రులానా అంటాం. రులానా అంటే ఏడిపించడం, రులావో అంటే ఏడిపించు, ఏడిపించు అని అర్థం. పిల్లల్ని ఏడిపించకు. बच्चों को मत रुलाओ రులావో, వెరీ గుడ్. బచ్చోంకో మత్ రులావో, బచ్చోంకో మత్ రులావో, పిల్లల్ని ఏడిపించకు. రులానా అంటే ఏడిపించడం, రులావో అంటే ఏడిపించు, మత్ రులావో అంటే ఏడిపించొద్దు, ఏడిపించొద్దు. బచ్చోంకో మత్ రులావో అంటే పిల్లల్ని ఏడిపించొద్దు. వెల్ డన్, వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. थैंक यू सर సార్ ఇవన్నీ చూసి చెప్పాలా? అంతేనండి, చూసి చెప్తున్నారు ప్రజెంట్ అయితే. ఇప్పుడు చూడకుండా చెప్తారు మీరందరూ కూడా. ఇప్పుడు ఎవరైతే వస్తారో వాళ్ళు చూడకుండా చెప్తారు అనమాట. శ్రీనివాసరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఇప్పుడు వీటి నుంచి క్విజ్ తీసుకుందాం సార్. ఓకే, చెప్పండి. ఇప్పుడే శుభ్రం చెయ్యు. అభి సాఫ్, అభి సాఫ్, శుభ్రం చేయాలి. అభి, అభి అంటే ఇప్పుడే, శుభ్రం చెయ్యు అంటే సాఫ్, సాఫ్ కరో. కర్ర పెట్టారా? సాఫ్ అంటే, సాఫ్ అంటే ఓన్లీ శుభ్రం సార్, అంతే. చెయ్యి అని చెప్పాలంటే కరో యాడ్ చేయాలి కంపల్సరీ. అభి సాఫ్ కరో అంటే ఇప్పుడే శుభ్రం చెయ్యు. త్వరగా వేసుకో, త్వరగా వేసుకో. జల్దీ
పహల్ కరో నా పహనా కరో పెహనో పెహనో అంతే, పెహన్ కర్ణ అక్కడదు, పెహన్ పెహన్ అంటేనే ధరించడం అనమాట. జల్దీ పెహనో జల్దీ పెహను. కింద రాయు, కింద రాయు. నీచే లిఖో నీచే లిఖో. పాతది అమ్ము. పురాణి బేచో పురాణా బేచో. పురాణా బేచో. బాగా తయారు చెయ్యి. అచ్చే సే బనావో అచ్చా బనావో, అచ్చేసే బనావో. ఇప్పుడే వదిలే, ఇప్పుడే వదిలే. అభి చోడో అభి చూడో, ఇప్పుడే వదిలే. క్రింద చూడు, క్రింద చూడు. నీచే దేకో నీచే దేకో, క్రింద చూడు. రేపివ్వు. కల్ దేదో కల్ దేదో లేదా కల్ దో. కల్ దో బయట ఆగు. కల్ దో సర్ బయట ఆగు. బాహర్ రుకో బాహర్ బయట, రుకో ఆగు. బాహర్ రుకో అంటే బయట ఆగు, బయట ఆగు. తిరిగి వెళ్ళు, తిరిగి వెళ్ళు. వాపస్ జాओ వాపస్ తిరిగి జావో వెళ్ళు. వాపస్ జావో తిరిగి వెళ్ళు. సూపర్ సార్, సూపర్. అగైన్ మరొక. నీళ్లతో కడుగు. పానీ సే కడగటాన్ని. ధోనా, ధోనా అంటే కడగడం. ధోవో. దోవో పానీ సే దోవో. పిల్లల్ని టమాటో అన్నా కడగటం అన్నా ఒకటే వచ్చింది కదా సార్. అంతేనండి, వాష్ చేయడం అనమాట. వాష్ చేయడానికి అన్నిటికీ ధోనానే వస్తుంది. సార్ పానీ సే సాఫ్ కరో అని అనకూడదా సార్? శుభ్రం చేయడం సార్. సాఫ్ కర్ణ అంటే శుభ్రం చేయడం సార్, అంతే. ఓకే, ఉతకడం, కడగడం ఇలాంటి అర్థాల్లో మనకి ధోనా యూజ్ చేస్తారు. సాఫ్ కర్ణ అంటే శుభ్రం చేయడం. పిల్లల్ని నేర్పించకు. మత్ రోవో బచ్చోంకో మత్ రులావో. రులానా అంటే ఏడిపించడం అన్నమాట. రులావో ఏడిపించొద్దు. బచ్చోంకో మత్ రులావో, పిల్లల్ని నేర్పించొద్దు. రులావో బచ్చోంకో మత్ రులావో. బచ్చోంకో మత్ రులావో. వెంటనే పంపించు, వెంటనే పంపించు. జల్దీ బేజో. వెంటనే. జల్దీ అంటే తొందరగా. తురంతు బేజో. తురంత్ బేజో. త్వరగా వేసుకో. బాగా త్వరగా వేసుకో. జల్దీ పహలో. జల్దీ పెహనో. ముందు విను. పహలే వింటాను. సున్నా అంటారు, పెహలే సునో. ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, చూసారా మీకు? ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి. చూడలేదు సార్. పహలే సునో ఆప్షన్స్ లేకుండా చెప్తున్నారు మీరు. వెళ్ళండి. సూపర్ సార్. పూర్తిగా తెరువు. పూర్తిగా. పూరా ఖోలో. వెరీ గుడ్. పూరా ఖోలో అంటే పూర్తిగా తెరువు. తలుపు తెరువు. దర్వాజా ఖోలో. నా వైపు చూడు. ముస్సే దేకో. నా వైపు అంటే మేరీ తరఫ్ అంటాం అనమాట. మేరీ తరఫ్ దేకో. త్వరగా కొను. జల్దీ ఖరీదో. కిందకి దింపు. దింపునే ఉంటారు సార్. దిగడాన్ని ఉతర్నా అంటారు, దింపడాన్ని ఉతార్నా అంటారు. ఉతారో. ఉతారో నాది వేస్తారు కదా, నాది వేసి ఓ పెడతారు. నీచే ఉతారో. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. స్వర్లత గారు చెప్పండి. అక్కడికి పంపించు. వహా బేజో. స్పష్టంగా రాయి. సాఫ్ లిఖో. సాఫ్ అంటే స్పష్టంగా, శుభ్రంగా. లిఖో అంటే రాయు. నాకు చూపించు. ముజే దేఖో అంటే నన్ను చూడు అని. ముజే దిఖావో అంటే నాకు చూపించు అని. సరిగా అర్థం చేసుకో. ఠీక్ సే సమझो. అందరినీ పిలువు. సబ్కో బులావో. త్వరగా రా. జల్దీ ఆవో. లోపలికి పంపించు. అందర్ బేజో. ఇప్పుడేలే. అభి ఉఠో. ఇప్పుడేలే. త్వరగా తీసుకురా. జల్దీ లావో. త్వరగా అమ్ము. జల్దీ బేచో. జాగ్రత్తగా విను. ధ్యాన్ సే సునో. ఇప్పుడేలే. అభి ఉఠో. సరిగ్గా తిను. సరిగ్గా కడుగు. సరిగ్గా కడుగు. కడగడం, వాష్ చేయడం. ధ్యాన్ సే సాఫ్ కరో. ఠీక్ సే ధోవో. సాఫ్ కరో అంటే శుభ్రం చేయు. ధోవో అంటే కడుగు. నాకు చూపించు. ముझे దిఖావో. లోపలికి రా. అందర్ ఆవో. వెనకాల దాకో. పీछే చుపో. పీచే చుపో. కొద్దిసేపు ఆగు. ఆరాంసే లేటో. ఏమండి? ఆరాంసే లేటోనా? అసలు ఆరాంసే అంటే ఏంటి? లేట్నా అంటే ఏంటి? కొద్దిసేపు ఆగు అంటే ఆరాంసే లేటో అంటే అర్థం ఏంటి? ప్రశాంతంగా నిద్రపో అని. ప్రశాంతంగా పడుకో. తోడి దేర్ రుకో. తోడి దేర్ అంటే కొద్దిసేపు. రుక్నా అంటే ఆగడం అనమాట. తోడి దేర్ రుకో అంటే కొద్దిసేపు ఆగు. క్రిందకి దింపు. నీచే ఉతారో. సమయానికి లే. సమయ పర్ ఉఠో. గట్టిగా పట్టుకో.
जोर से पकड़ो జోర్ సే పకడో. వెళ్ళండి, సూపర్ సూపర్ మేడం. సో ఇంతే